ఈ వీడియో ఇప్పుడే లైవ్ చూశాను. లైవ్లో టాస్క్ అయిపోయింది. ఆ టాస్క్తో పాటుగా ఆ టాస్క్లో ఏం జరిగింది, ఆ టాస్క్లో తనూజ గారు ఎలా గెలిచారు, దాంతోపాటుగా కళ్యాణ్ ఎలా ఓడాడు, తర్వాత ఈ కంటెండర్ సెలక్షన్లో వీళ్ళు బ్యాక్గ్రౌండ్లో మాట్లాడుకున్న మాటలు ఏంటి, దీని తర్వాత జరిగే క్యాప్టెన్సీ టాస్క్ ఏంటి, ఆ క్యాప్టెన్సీ టాస్క్లో ఎవరెవరికి జరిగింది, ఎవరు గెలిచారు, ఎలా గెలిచారు అనే అప్డేట్స్ అన్నీ ఉంటాయి ఈ వీడియోలో. ఫస్ట్ మొదటగా తనూజ గారు క్యాప్టెన్ అయిపోయారు. ఇది చెప్తాను. దీని తర్వాత ఎలా అయ్యారు, ఏం జరిగింది అనే కథలు చెప్తాను. ఫస్ట్ తనూజ గారు క్యాప్టెన్ అయ్యారు. కంగ్రాచులేషన్స్ టు తనూజ గారు. ఫస్ట్ లైక్ కూడా స్టార్ట్ చేయండి. ఫస్ట్ లైక్ కొట్టండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. 10 lakh సబ్స్క్రైబర్స్ మనం దగ్గరలో ఉన్నాం. ఇంకో 95,000 సబ్స్క్రైబర్స్ కావాలి. పాయింట్ ఏంటంటే ఈ సీజన్లో తనూజ గారిని అందరూ ఆల్మోస్ట్ చాలామంది అంటున్నది, నా నోట్ల నుంచి ఎప్పుడు రాలేదు, టాస్కులు అంటే హేటర్స్ నుంచి. హేటర్స్ అంటే నేను కూడా హేటర్స్ అని ఫీల్ అవుతారు తనూజ ఫ్యాన్స్ కొంతమంది. వాళ్ళ ఉడాల్స్కి కూడా ఈరోజు స్ట్రాంగ్ వార్నింగ్, స్ట్రాంగ్ మెసేజ్ మన నుంచి ఉంటుంది. వీడియో చూడండి. పాయింట్ ఏంటంటే యాక్చువల్గా తనూజ గారికి ఇది ఎంత గూస్ బంప్స్ మూమెంట్ అంటే, తనూజ గారికి తెలియదు, ఆ అమ్మాయికి తెలియదు, ఆ అమ్మాయి అక్కడ లోపల ఉంది కాబట్టి అమ్మాయికి ఒక క్లారిటీ లేదు. తనూజ వర్సెస్ కళ్యాణ్ అవుతుంది ఇక్కడ బయట అనేది ఒక క్లారిటీ ఉండదు కాబట్టి జస్ట్ టాప్ 1 టాప్ 2 అనే ఒక క్లారిటీ వచ్చింది వాళ్ళకి. స్టిల్ మేదరం క్లోజ్గా ఉన్నాం కదా, బయట అలా అంత సిచ్యువేషన్స్ ఉండవేమో అనుకుంటారు. దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం హ్యాపెనింగ్. ఎలా లోపల ఉన్న కంటెస్టెంట్స్ టాప్ 1 టాప్ 2లో ఉండేవాళ్ళు ఫుల్ క్లోజ్గా ఉండి బయట ఫుల్ రైవల్రీ నడుస్తున్నది ఇదే ఫస్ట్ టైం. మిగతా సీజన్స్ అన్నింటిలో 1-2 ఉండేవాళ్ళు, 1-2 అని క్లియర్గా తెలిసి ఉండేవాళ్ళు ఎవరు కూడా అంత క్లోజ్గా లేరు, బయట కూడా అంత క్లోజ్గా ఉండదు వాతావరణం. కానీ ఫస్ట్ టైం అక్కడ క్లోజ్ ఉన్నారు, ఇక్కడ క్లోజ్గా లేదు. దీనివల్ల ఏమవుద్దంటే ఆ టాప్ 1లో ఉండే కంటెస్టెంట్ టాస్క్ గెలిచినప్పుడు నార్మల్గా గెలిస్తే పెద్ద విషయం కాదు, నార్మల్గా గెలిస్తే పెద్ద సీన్ అవ్వదు. కానీ ఆ టాప్ 1లో ఉండే తనూజ ఆ టాప్ 2లో ఉండే కళ్యాణ్ మీద గెలిచింది చూసారా టాస్క్, అది విషయం వద్దు. ఇప్పుడే ప్రోమో వచ్చి ఉంటుంది, ప్రోమో చూస్తుంటారు. ఎపిసోడ్ చూడని వాళ్ళు, లైవ్ చూడని వాళ్ళు మీకు క్లారిటీ ఇస్తాను. ఆ టాస్క్ ఏం జరిగింది, నేను అంత పెద్ద థంబ్నెయిల్ పెట్టడానికి రీజన్ ఏంటి, వీటన్నిటి గురించి గట్టిగా మాట్లాడతాం. ఫస్ట్ పాయింట్ బై పాయింట్ వద్దాం. తనూజ గారి గురించి మాట్లాడతాను, కళ్యాణ్ రిలేటెడ్గా మాట్లాడతాను, డెమాన్ పవన్ గురించి కూడా గట్టిగా మాట్లాడతాం. డెమాన్ పవన్ ఆట మొదలుపెట్టాడు. దిస్ ఈజ్ వాట్ హీస్ ఫ్యాన్స్ అండ్ బిగ్ బాస్ ఫ్యాన్స్ వాంట్. ఎందుకంటే డెమాన్ పవన్ లాంటి పర్ఫెక్ట్ కంటెస్టెంట్, అండర్ డాగ్ లాగా దిగిన కంటెస్టెంట్, అంటే మనం అతని నుంచి ఇంత మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు. సరేలే అనేసి అలా సింపుల్ వెళ్ళిపోతా ఉన్నాడు. ఎందుకు వెళ్ళిపోయాడంటే క్వశ్చన్ చేయకపోవడం వల్ల, నోరు ఎత్తకపోవడం వల్ల. తను నిన్న లైవ్లో ఒక మాట అంటాడు, నేను ఎందుకు ఎవరితో మాట్లాడంటే అవతలోడు హట్ అయిపోతాడేమో అనేసి నేను మాట్లాడను, పాపం బాధపడతాడేమో, అవతలోడు నెగిటివ్ చేయడం ఎందుకనేసి నేను మాట్లాడను, కానీ మాట్లాడకపోతే అవ్వట్లేదు అంటాడు. అంత సాఫ్ట్ పర్సన్. ఇన్ని రోజులు ఎప్పుడైనా ఒక మనిషి మీద అలా నోరు జారింది కానీ డెమాన్ పవన్ ఒక మనిషిలో తుస్కారంగా బిహేవ్ చేసింది కానీ ఉందా? ఏదీ లేదు. ఇక ముందు కూడా ఉంటుందని అనుకోవట్లే. తను మాట్లాడే మాటల్లో నిజంగా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడతాడు. టాస్క్లు ఆడితే కూడా ఆచితూచి ఆడతాడు అనిపిస్తుంది. ఫిజికల్ టాస్క్లో ఇతను అన్ని టాస్కులు గెలుస్తున్నా కూడా ఓవర్గా ఫిజికల్ అయినట్టుగా మళ్ళీ కనపడదు. ఓవర్గా ఇష్టదేసినట్టు తోసేసినాడు ఎప్పుడు కనపడదు. ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్గా ఒక మాట చెప్తాను. నిన్న సంజన గారు, తనూజ, నిఖిల్, డెమాన్ పవన్ వీళ్ళు నలుగురు ఒక టాస్క్ ఆడుతున్నప్పుడు, డెమాన్ పవన్ ఆడుతున్నప్పుడు ఇక్కడ తనూజతో కావచ్చు, అక్కడ సంజన గారితో కావచ్చు, అతను అనుకుంటే ఈజీగా బాల్ చేయొచ్చు. ఓవర్ ఫిజికల్ అవ్వాల. అంతెందుకు ఎగ్జాంపుల్కి తనూజ గారు ఇంత ఉంటారు, ఆవిడ బాడీ ఏం కట్అవుట్ ఏం కాదు, లావు ఏమి ఉండరు. స్టిల్ ఆవిడ తోస్తున్నా కూడా ఆవిడని కావాలంటే అతను తోసేయచ్చు, కానీ వెనక్కి వెళ్ళిపోతాడు. అంత ఓవర్ ఫిజికల్ అవ్వడు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నేను చూసిన దాంట్లో ఓవర్ ఫిజికల్ అవ్వాలనుకుంటే అయితే ఈజీ గెలిచేసే టాస్కులు కూడా అవ్వకుండా జాగ్రత్తగా ఆడిన టాస్క్లో ఉన్నాయి. సో టాస్కులు బాగానే ఆడతాడు, మాట్లాడేటప్పుడు జాగ్రత్తగానే మాట్లాడతాడు. హీఈస్ గుడ్ కంటెస్టెంట్. ఈరోజు నాకు అతనిలో ఒక ఫైర్ కనపడింది. ఆ ఫైర్ సూపర్ అనిపిస్తుంది. ఆ ఫైర్ వెనక ఉన్న కారణాలు ఏంటో కూడా మాట్లాడతాం. అండ్ ఇమాన్యుయల్ రిలేటెడ్గా, ఇమాన్యుయల్ ఈజ్ ఓకే కానీ నాకు ఇక్కడ ఏదైనా అనిపిస్తుంది చెప్పకపోతే కష్టం. కొన్ని పాయింట్లో నాకు నచ్చలేదు. అండ్ కొన్ని పాయింట్లో మన భరణి గారు కూడా నచ్చలేదు. ఏం జరిగింది, ఈ వెనక కంటెండర్ సెలక్షన్లో జరిగిన స్కామ్ మాఫియా ఏంటి అది కూడా మాట్లాడతా. వీళ్ళందరికంటే నాకు గౌరవ్ ఆ కంటెండర్ సెలక్షన్లో ఆ గౌరవ్, ఆ సుమన్ శెట్టి గారే బెటర్ అనిపించారు. ఎందుకు కూడా మాట్లాడతా. ఫస్ట్ వచ్చేసరికి ఏమో చాలా ఉంది, చాలా జరిగింది అక్కడ మ్యాటర్. నేను లైవ్ బిగ్ బాస్ ఏం చెప్పాడంటే, మీరు ఇంకొకరు రాజు గారు మీరు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు మీ ప్లేస్ని రిస్క్లో పెట్టాల్సిన అవసరం ఉంది. మీరు టాస్క్లు ఆడి మీ ఇద్దరిలో ఒకరు, రీతు, కళ్యాణ్ వీళ్ళిద్దరిలో ఒకరు టాస్క్ ఆడి వాళ్ళ ప్లేస్ని రిస్క్లో పెడితే ఆటోమేటిక్గా వాళ్ళిద్దరిలో ఒకరు గెలిస్తే అక్కడే ఉంటారు, గెలవకపోతే అక్కడ ఉండరు. యాక్చువల్గా ఏంటంటే
ఆ రాజు రాణి స్థానంలో ఉన్న ముగ్గురు మాత్రమే కంటెండర్స్ అవుతారు సీజన్లో, ఈ పర్టికులర్ వారంలో. కాబట్టి అది ముందు నుంచే తెలుసు కాబట్టి దాన్ని రిస్క్ పెట్టడానికి ఎవరు చేయట్లే. ఇది పర్సనల్ మైండ్ గేమ్ అయ్యా, బిగ్ బాస్ ఆడే మైండ్ గేమ్. ఆ కొన్న పర్సన్ భయపడుతున్నాడా, రిస్క్ చేసి మళ్ళీ ఇప్పుడు గెలిచినా ఓడిపోయినా ఆట ఆడడానికి అవకాశం వస్తే బంగారం లాగా స్వీకరించాలి, కానీ గెలుస్తామో ఓడిపోతామో బయపడుతూ నిలబడితే వర్కౌట్ అవ్వదు. ఇప్పుడు ఎగ్జాంపుల్కి రీతు చౌదరి ఈ పర్టికులర్ వారంలో ఆ రీతు చౌదరి గారు ఆడిన ఆటకి వాల్యూ ఏమి ఉంటుందా, నాకు సార్ ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తాడేమో అనుకుంటున్నా, చేయాల్సిందే అని అనిపిస్తుంది. ఎందుకు చెప్పంటారా, నాకేం నెగిటివ్ ఏం కాదు రీతు చౌదరి గారిది, కానీ ఇక్కడ ఓవర్ పాజిటివ్ అవ్వలేదు అనేది ఫీలింగ్. ఏంటి, రీతు చౌదరి గారు కూర్చున్న చోట ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అంటారు. అలాగే ఈ వీక్ స్టార్ట్ అయినప్పటి నుంచి రాణిగారు లాగే ఉండిపోయి రాణి అక్కడే ఉన్నారు. రాణి కదల ఎక్కడ టాస్క్ ఆడడానికి వెనక అడిగేసింది, ఎక్కడ టాస్క్ ముందు వేయలేదు, ఎక్కడ కూడా నేను టాస్క్ వెళ్తానన్న ఫీలింగ్ లేదు, అక్కడే ఉన్నారు. ఏం వచ్చింది, కంటెండర్ వచ్చింది. ఇప్పుడు ఎఫర్ట్స్ పెట్టని కంటెండరు, నువ్వు రిస్క్ చేయని కంటెండరు, నీకు అసలు స్క్రీన్ స్పేస్ రాని కంటెండర్షిప్ వస్తే ఏంటి రాకపోతే ఏంటి. ఇక్కడ ఏం అర్థమవుతుందంటే, ఇక్కడ ఆవిడ ఏదో విన్నర్ అవ్వాలని ఆవిడ అసలు చోట్ల ఎన్ని వారాలు ఉంటే అన్ని వారాలు ఎక్స్ట్రా ఉందామని చూస్తున్నారని ఇక్కడ ఒక ఎగ్జాంపుల్. రెండో ఎగ్జాంపుల్ మొన్నే వచ్చింది, అది ఫస్ట్, ఇది రెండోది. మొన్న ఏంటి, రీతు చౌదరి గారు తనూజ గారు నువ్వు గివప్ ఇచ్చేసి నీకు ఏదైనా ఇస్తాను, బజర్ ఇస్తాను, అది వాడతానంటే ఓకే అనేసి గివప్ ఇచ్చేశారు. సో ఇక్కడ కూడా అలాగే కనపడ్డారు నాకు. అంటే నిన్న నాకు కళ్యాణ్ కూడా అవకాశం వచ్చినప్పుడు తీసుకోకుండా వెనకడిగేయడం నాకు నచ్చల. ఈరోజు 2 రోజుల నుంచి కూడా రీతు చౌదరి గారు అవకాశం వస్తున్నప్పుడు నేను ఆడతా అనేది పోయి నాకు కంటెండర్షిప్ అయితే చాలని ఆగుతున్నారు చూసారా, దానివల్ల ఏమి యూజ్ ఉండదండి. నిల్ డెస్పరాను ఆవిడ కంటెండర్ అవుతారు, కంటెండర్ అయ్యి ఓడిపోయారు. ఒక కంటెండర్ అయ్యి గెలిచి క్యాప్టెన్ అయ్యి ఉన్నా కూడా పెద్ద విషయం కాదు. ఎఫర్ట్స్ కనపడతాయి, ఆట కనపడాలి, ఆట ఆడితే జనాల్లో కనపడతాం. కానీ కూర్చుని కంటెండర్ అయితే కంటెండర్ అయ్యని చెప్తే అప్రిషియేట్ ఎవరైనా చేస్తారు. అప్రిషియేషన్స్ రావాలి, జనాల్లో కనపడాలి. నువ్వు ఓడిపోయినా గెలిచినా నీకు స్క్రీన్ స్పేస్ రావాలి. అది ఆటగాడి లక్షణం. అంత ఆట నాకు కనిపించలేదు ఈరోజు, మాత్రం నాకు నచ్చలేదు. చాలా పాయింట్ ఉన్నాయేమో మాట్లాడతా, లెంత్ అయినా కూడా చాలా పాయింట్ ఉన్నాయి. ప్రజలు ఇంకా బిగ్ బాస్ ఏం చెప్పారంటే వీళ్ళిద్దరిని డిస్కస్ చేసుకున్న తర్వాత రీతు చౌదరి గారు నేను వెళ్ళనన్నారు, కళ్యాణ్ నేను వెళ్తాను ఇంక తప్పదు కదా అనేసి కళ్యాణ్ వెళ్ళాడు. సో కళ్యాణ్ ఇక్కడ నుంచి సెలెక్ట్ అయ్యారు. ఇంకా బిగ్ బాస్ ఏం చెప్పారంటే ఇక్కడ టెస్ట్ పెట్టాడు. ప్రజలు డిసైడ్ చేయాలి, కమాండర్స్లో ఇద్దరిని సెలెక్ట్ చేయాలి, ప్రజలు సెలెక్ట్ చేయాలి కమాండర్స్లో ఇద్దరిని. సో ఇప్పుడు ప్రజలందరూ డిస్కషన్ పెట్టుకున్నారు వీళ్ళిద్దరిని ఎవరిని పెట్టుకోవాలని. ఇక్కడ వెళ్ళి కమాండర్స్ వెళ్ళి రిక్వెస్ట్ చేసుకున్నారు ప్రజల్ని, మేము ఎందుకు ఉండాలని డిస్కస్ చేసుకుంటే ఇక్కడ డెమాన్ పవన్ చెప్పే మాటల్లో అర్థం ఉంది. 7 వారాల నుంచి తనని క్యాప్టెన్ అయ్యావు, ఫిజికల్లీ ఫిట్, స్ట్రాంగ్ అనేసి కళ్ళ ముందే నిర్దాక్షిణ్యంగా తీసేస్తున్నారు. ఓన్లీ నేను స్ట్రాంగ్ పర్సన్ అని తీసేస్తున్నాను తనకు తెలిసిన, ఓన్లీ విత్ స్మైల్తోనే వెళ్ళిపోతున్నాడు. కానీ అమాయకుడికి ఒక సినిమాలో నేను ఎప్పుడు చెప్తుంటున్నా రివ్యూలో, ఆ సినిమా ఏంటండి, సీతా సినిమానా ఏదో అండి, ఇతని కళ్యాణ్ రామ్ గారి సినిమా. దాంట్లో ఒక డైలాగ్ ఉంటుంది, అమాయకుడికి కోపం వస్తే మామూలుగా ఉండదు అన్నట్టుగా. అంటే నోరు లేని వాడికి కోపం వస్తే మామూలుగా కోపం ఉండదు, చిట్రేగిపోద్ది. అలాంటి కోపం డెమాన్ పోతుంది అనిపిస్తుంది నాకు. ఎన్ని వారాలు రా, ప్రతిసారి తీసేస్తుంటే ఊరుకుంటామా అన్నట్టుగా వెళ్ళి, లేదు ఒకసారి ఆలోచించండి, 7 వీక్స్ నుంచి అలాగే తీసేస్తున్నారు, కొంచెం ఆపర్చునిటీస్ వచ్చిన వాళ్ళకే కాకుండా రాని వాళ్ళకి ఇవ్వండి అనే మాట ఏదైతుందో గుడ్. ఎందుకంటే క్యాప్టెన్సీలో లాస్ట్ దాకా వెళ్ళి ఓడిపోతున్నారంటే వాళ్ళు లాస్ట్ దాకా వెళ్ళగలిగారు. ప్రతిసారి వాళ్ళు క్యాప్టెన్ అవ్వలేదని లాస్ట్ దాకా వెళ్తున్నారు. రీతు చౌదరి కావచ్చు, తనూజ గారు కావచ్చు, అండ్ దివ్య గారికి కూడా నిన్న మొన్న అవకాశం వచ్చినాడు, మళ్ళీ వాళ్ళకే ఇస్తానంటే వర్కౌట్ కాదు కదా, నేను 7 వీక్స్ నుంచి ట్రై చేస్తున్నాను, మళ్ళీ ఛాన్స్ ఇవ్వాలి కదా, నేను కూడా ఆడడానికి వచ్చా కదా అని అడిగే మాటల్లో నిజంగానే రీజనబుల్గా ఉంది. అడిగాడు. తర్వాత వచ్చి తనూజ గారు అడిగారు, తర్వాత వచ్చేసరికి దివ్య అడిగింది, తర్వాత వచ్చేసరికి సంజన గారు కూడా రిక్వెస్ట్ చేశారు. ఎవరికి పార్టీకి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే వీళ్ళ డిస్కషన్ ఏం జరిగిందో చెప్తా. ఇక్కడ డెమాన్ పవన్ హైలైట్ అనిపించింది ఏంటో కూడా చెప్తా. ఒక్కొక్కరు ఒక్కొక్కటి అంటున్నారు. ఫస్ట్ ఏమంటున్నారంటే, ఇమాన్యుల్లో నాకు తలకాయ నొప్పి ఏంటంటే అందరి పేర్లు చెప్తాడు, బికాజ్ ఆఫ్ హిస్ ర్యాపో విత్ అదర్స్. ఇది అతని సేఫ్ గేమర్గా అలాగే నిలబెడుతుంది. తప్పైనా రైట్ అయినా తను సేఫ్ గేమర్గా నిలబెట్టడానికి రీజన్ తను అందరితో పెట్టుకున్న ర్యాపో. డెమాన్ పవన్ కావాలంటాడు. ఫస్ట్ అనింది ఎవరంటే దివ్య నాకు కన్ఫామ్ కావాలి, ఎందుకంటే దివ్య నా కోసం నిలబడద్ది అన్నమాట సూపర్. తర్వాత నాకు సంజన గారు కూడా కావాలి, ఆవిడ కూడా నా కోసం నిలబడద్దు అంటాడు. తర్వాత డెమాన్ పవన్ కూడా కావాలి అంటాడు. తర్వాత వీళ్ళందరూ తనూజ కూడా కావాలి అంటాడు. సో 4 పేర్లు చెప్తాడు, 4 మెంబర్స్ పేర్లు. ఇప్పుడు నీకు ఎక్కడ ఎపిసోడ్లో నేను నా రివ్యూలు రోజు చూస్తే నన్ను ఎవరు తప్పట్టడమో, నేను అందరి గురించి పర్ఫెక్ట్గా నాకు అనిపించింది క్లియర్గా తప్పు రైట్ చెప్పేస్తావు. రోజు చూడని వాళ్ళు తమ్ముళ్ళు చూసిపోయే వాళ్ళే నన్ను విమర్శించాలి తప్పించి నార్మల్ విమర్శించలేరు. ఇప్పుడు ఇమాన్యుల్ది ఎందుకు తప్పు పడుతున్నా అంటే, ఇక్కడ నీకు హైలైట్ అవ్వాలంటే ఒక కంటెస్టెంట్ నువ్వు ఒక స్టాండ్ తీసుకుని గట్టిగా వాదిస్తేనే నీకు అవుట్ సైడ్ ఆ ఫ్యాన్స్ అనే వస్తారు. అట్లీస్ట్ ఇప్పుడు 2 పేర్లు చెప్తే 2 పేర్లు చెప్పాలి.
స్ట్రాంగ్గా వాళ్ళ పాయింట్స్ చెప్పేసేలే. అప్పుడు నీకు ఒక అవుట్ ఫోకస్ అవుతావు, షైన్ అవుద్ది. ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో నువ్వు కనపడతావు. అంతేగాని 3 సార్లు 4 సార్లు నలుగురు పేర్లు చెప్పేస్తే వర్కౌట్ కాదు. చూడడానికి ఏంట్రా సేఫ్ గేమ్ కాకపోతే నలుగురు పేర్లు చెప్పాడు. తెలుసు తనకు అందరితో ర్యాప్ ఉంది, స్టిల్ హైయెస్ట్ ర్యాప్ ఉంది. ఇద్దరితో పెట్టుకోవాలి, ఇద్దరితో పెట్టుకొని ఆ ఇద్దరు వచ్చి థ్యాంక్స్ చెప్పేది ఉంటుంది. ఇంకా మిగతా ఇద్దరు హేట్ చేసేది ఎందుకు మమ్మల్ని సెలెక్ట్ చేసుకోవాలి, మా పేరు చెప్పలేదంటగా తెలిసి వచ్చినా కూడా అది కంటెంటే. దాని రిలేటెడ్గా నువ్వు స్ట్రాంగ్గా మాట్లాడగలగాలి. ఏదైనా రిస్క్ చేసుకునే ఇది ఉండాలి. ఇక్కడ ఏంటంటే ఇమాన్యుల్ అందరి పేర్లు చెప్పేశాడు. లైవ్ చూసిన వాళ్ళకి అర్థం ఉంది, ఎపిసోడ్ చూస్తే అర్థం కాదు. నేను చూసినప్పుడు నేను చెప్పకుండా ఉండలేను, నాకు ఏదైనా అనిపిస్తే నేను ఆపుకోలేను, అది ప్రాబ్లం. ఇక్కడ ఏం జరిగిందంటే ఫస్ట్ దివ్య పేరు మాత్రం స్ట్రాంగ్గా చెప్పాడు. నాకు అది బాగా నచ్చింది, ఎందుకంటే దివ్య ఆవిడికి అతని కోసం నిలబడింది. కానీ సేమ్ సంజన గారు కూడా నిలబడ్డారు అనే పాయింట్ మీద సంజన గారి పేరు కూడా చెప్పాడు. కానీ చెప్పింది ఏంటంటే ఒక మాట చెప్పేసి మిగతా వాళ్ళు వద్దంటే వదిలేస్తున్నాడు. కానీ స్ట్రెస్ చేసి ఆవిడ కూడా ఇది కొంచెం చూడండి చూడండి అన్నట్టుగా ఉండదు, నార్మల్గా లైట్ నోట్లో వెళ్ళిపోయాడు. తర్వాత ఏం జరిగిందంటే తర్వాత మన భరణి గారు దివ్య గారు పాపం ఓడిపోయారు, అల్లక్కి నిన్న ఛాన్స్ వచ్చింది కానీ ఓడిపోయింది అనే మాట చెప్పి రాజుల్లో నుంచి ఆవిడ వచ్చారు, మళ్ళీ రాజుల్లోకి పంపించిన కాసం మళ్ళీ అవకాశం ఇద్దాం అనడం. మళ్ళీ అవకాశం ఇద్దాం అనేది నాకు ఎందుకు నచ్చలేదంటే, ఓకే ఆవిడకి ఇవ్వచ్చు, క్యాప్టెన్ అయినా సరే ఇవ్వచ్చు, అదేం ప్రాబ్లం కాదు. కానీ ఆయనే ఇప్పుడు అర్థం పర్థం లేని ఆట ఆడితే ఎవరిదైనా తప్పు నా దృష్టిలో, అది ఎవరిదైనా తప్పు. ఆయనే వచ్చారు హౌస్లోకి, ఆయనే కొంచెం ఫస్ట్లో బాగలేడు, తర్వాత ఆవిడని టాస్క్లో ఆడిచ్చారు, ఆ తర్వాత బాగున్నారు. తర్వాత టాస్క్లో సపోర్ట్ చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు సపోర్ట్ చేస్తుంటే ఆ రోజు ఆవిడ క్యాప్టెన్ అయి ఉండేవాళ్ళు. ఆయన సపోర్ట్ చేయకపోయినా ఆవిడ ఆల్రెడీ క్యాప్టెన్ అయిపోయారు ఆ రోజు. ఇతను సపోర్ట్ లేకపోయినా కూడా ఆ డ్యాన్స్ టాస్క్లో. తర్వాత వచ్చేసరికి ఆయనే నామినేట్ చేశాడు. ఈ పర్టికులర్ వారం ఆయనే హౌస్లో నుంచి బయటికి వెళ్ళి నామినేట్ చేస్తున్నా అని చెప్పి మళ్ళీ ఆయనే సపోర్ట్ చేస్తున్నాడు నిన్న టాస్క్లో ఆడిన వాళ్ళని. ఏంటి రకరకాల యాంగిల్ ఆయన సపోర్ట్ చేస్తానంటాడు, సపోర్ట్ చేయనంటాడు, క్యాప్టెన్ చేయాలంటాడు. ఈ పర్టికులర్ వారం ఆయన నామినేట్ చేస్తాడు. ఇక నిన్న మళ్ళీ ఆడిచ్చినా కూడా మిగతా వాళ్ళని పట్టించుకోకుండా, మిగతా వాళ్ళది ఏమి లేకుండా కూడా డైరెక్ట్గా దివ్య గారికి ఛాన్స్ ఇవ్వాలనిపిస్తుంది అన్న మాట అన్న తర్వాత ఎలాగో ఇమాన్యుల్కి ఓకే కాబట్టి ఇమాన్యుల్ ఓకే. ఆ తర్వాత సరికి ఇక్కడ దివ్య గారు అండ్ సంజన గారి పేరు వచ్చేది. మామూలుగా అయితే డిస్కషన్ జరుగుతుంది, డెమాన్ పేరు వస్తుంది, అటు ఇటు ఊరికి నడుస్తుంది. ఆ టైంలో బాగా స్ట్రాంగ్గా నిలబడింది సుమన్ శెట్టి అండ్ గౌరవ్. వీళ్ళు ఏమంటారంటే తనుజకు కూడా రాలేదు కదా పాపం, తనుజ కూడా కష్టపడుతుంది కదా ఫస్ట్ నుంచి అనే పాయింట్ తీసుకొచ్చి కొంచెం స్ట్రెస్ చేసిన తర్వాత సెకండ్ నేమ్ తనుజ అవుద్ది, లేకపోతే ఎవరిదే ఉండేదంటే సంజనాది కానీ డెమాన్ది కానీ అయి ఉండేది. వీళ్ళిద్దరూ పుష్ చేయడం వల్ల, గౌరవ్ అండ్ సుమన్ శెట్టి పుష్ చేయడం వల్ల ఆ పక్క వచ్చిన భరణి గారు కూడా సరే తనుజ గారు నాకు ఓకే, తనుజ ఓకే అని లాస్ట్కి దివ్య ఓకే అని అందరూ అనేస్తారు. ఎందుకంటే ఇద్దరు ఓకే అన్నారు కాబట్టి ఇంక వీళ్ళు కూడా ఓకే అంటారు. తర్వాత తనుజ గారు ఓకే అంటారు, డెమాన్ పవన్ అలా నేమ్ వచ్చింది. గౌరవ్ కూడా డెమాన్ అంటాడు కానీ గౌరవ్ ఒకడు, తర్వాత సరికి ఇమాన్యుల్, వీళ్ళిద్దరే గౌరవ్ డెమాన్ పేరు ఒక మాట వస్తుంది, అట్లా సంజన గారి పేరు ఓన్లీ ఇమాన్యుల్ వస్తుంది. అలా అయిపోయి గాల్లో వెళ్ళిపోయి ఇంకా వాళ్ళిద్దరి పేరు ఫైనల్ అవుద్ది. అనుకొని దివ్య గారి పేరు ఒకటి, తనుజ గారి పేరు ఒకటి వస్తుంది. దివ్య అండ్ తనుజ వస్తుంది. యాక్చువల్లీ ఇక్కడ నాకు అనిపించింది ఏంటంటే, సరే ఇమాన్యుల్ తన హెల్ప్ చేయాలి కానీ ఇక్కడ రీజనబుల్ కాలేస్తే ఇమాన్యుల్ హెల్ప్ చేయాలని నిన్న కూడా వచ్చింది కదా అవకాశం, ఇంకొక రోజు ఇస్తాననేసి సంజన గారిని సెలెక్ట్ చేసి ఉండాల్సింది. ఎందుకంటే సంజన గారు కూడా ఒకసారి క్యాప్టెన్ అయ్యారు, దివ్య గారు కూడా ఒకసారి క్యాప్టెన్ అయ్యారు. దివ్య గారు ఒకసారి హెల్ప్ చేశారు సంజన గారికి, కానీ సంజన గారు మల్టిపుల్ టైమ్స్ హెల్ప్ చేశాడు ఇమాన్యుల్కి. మీరు కాదంటారో నేను అవునంటారో తెలియదు. ఇమాన్యుల్ పెద్దగా ఎప్పుడు సంజన గారి వైపు నిలవాల, అది నాకు నచ్చట్లా. మీరు ఏమన్నా అనుకోండి, మీరు హేట్ చేస్తారా, నాకు నెగిటివ్ కామెంట్లు పెడతారా, ఏదైనా చేసుకోండి. సంజన గారు ఇమాన్యుల్ కోసం చాలాసార్లు నిలబడ్డాడు. ఇమాన్యుల్ ఒకసారి క్యాప్టెన్సీ బ్యాచ్ తీసేసిన తర్వాత అవకాశం వచ్చినప్పుడు కూడా సంజన గారి మీద ఆవిడ ఎలాగో పట్టించుకోరనే ఉద్దేశంతో లైట్ నోట్లో నిలబడుతుంది. కానీ స్ట్రెస్ చేసి ఆవిడకి సపోర్ట్ చేయాలని కాన్ఫిడెంట్గా గట్టిగా సపోర్ట్ చేయడం. సపోర్ట్ అంటే నిలబడిపోవడం సపోర్ట్. ఆవిడని తీసుకుంటే బాగుండు, సరే మీ ఇష్టం అనేసి అంటే పేరెత్తిన ప్రతిసారి సపోర్ట్ చేసినట్టు కాదు. ఇక్కడ ఆవిడని కూడా సపోర్ట్ చేయాల్సింది, దివ్య గారిని కాదు అనేసి ఇమాన్యుల్ గట్టిగా నిలబడి ఉంటే బాగుండేది. ఇతను గట్టిగా నిలబడి ఉంటే ఈయన కూడా నిలబడి ఉండేవాళ్ళు, భరణి గారు కూడా, మిగతా వాళ్ళు సపోర్ట్ చేసిన వాళ్ళేం. కానీ ఇతను స్ట్రెస్ చేసి ఉండాల్సిందే అనేది నా పాయింట్. మీకు అర్థమైంది లేదు. తర్వాత వస్తుంది మామ, తర్వాత దివ్య అప్పుడు బయట సోఫాలో కూర్చొని కళ్యాణ్తో మాట్లాడుతూ వీళ్ళ డిస్కషన్ లోపల జరుగుతుంటాయి. కళ్యాణ్ పవన్ తనుజ ఉంటారులే అంటే ఆవిడికి కూడా నమ్మకం లేదు, ఆవిడ కూడా ఫీల్ అవ్వరు. ఎందుకంటే ఆవిడని సెలెక్ట్ చేస్తే ఫీల్ అవ్వరు, సెలెక్ట్ చేయరని అనుకుంటుంది. ఎందుకంటే నిన్నే ఆడొచ్చింది కదా, రాజుల్లో ఉండే వచ్చినప్పుడు అవకాశం వచ్చి ఓడిపోయినప్పుడు మళ్ళీ ఛాన్స్ ఇవ్వర్లే అనేసి ఫిక్స్ అయింది ఆ అమ్మాయి కూడా. డెమాన్నే సెలెక్ట్ చేస్తారనుకున్నది, ఇన్ని వారాల నుంచి ఇవ్వట్లేదు కదా, డెమాన్ని సెలెక్ట్ చేస్తారేమో అని గట్టిగా ఫిక్స్ అయితే డెమాన్ని సెలెక్ట్ చేయకుండా వాళ్ళు దివ్యానే సెలెక్ట్ చేశారు. వాళ్ళిద్దరే ఉంటుంది చూసుకోని అన్నట్టుగా చెప్తా ఉండింది. తర్వాత కళ్యాణ్ చూద్దాం ఎవరు వస్తారో చూద్దాం. రీతు వచ్చి నిఖిల్ ఇక్కడ ఉన్నా కదా, ఇప్పుడు రీతు చూడండి, ఈ ఆట కాదు. రీతు ఏముంటుందంటే, నిఖిల్ నేను ఇక్కడ ఉన్నా కదా, ఆల్రెడీ ఇప్పుడు
నేను హై ప్లేస్లో ఉన్నాను, ఈ ప్లేస్లో ఉంటేనే కంటెండర్ వస్తున్నప్పుడు, నేను ఉండిందే ఈ ప్లేస్ అన్నప్పుడు నేను ఈ ప్లేస్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఏంటి, నేను రిస్క్ చేయాల్సిన అవసరం ఏంటి? నేను అలాగే కంటెండర్ అవుతాను కదా, కంటెండర్ కోసం ఆడుతున్నప్పుడు నేను రిస్క్ ఎందుకు చేయాలి? కరెక్ట్గా ఆడుతున్నాను లేదంటే కరెక్ట్గానే ఆడుతున్నావు కదా, హై ప్లేస్లో ఉన్నావు, నువ్వు ఈ ప్లేస్లో ఉన్నప్పుడు నువ్వు కంటెండర్ అవుతున్నావు, నువ్వు ఎందుకు రిస్క్ చేయాలంటే అందరూ అలా అనుకుంటే ఎవరు రిస్క్ చేస్తారు? నీ కంటెండర్ రావడం కావాలా, ఆడి కంటెండర్ రావడం కావాలా? ఆడి ఓడిపోయినా కూర్చొని కంటెండర్ వచ్చిన ఒకటే. ఆవిడ ఆట అట్లా ఆడుతున్నారు. నాకు సరే అడుగుతారు అనుకుంటున్నా, నిఖిల్ అంతేలే నువ్వు కరెక్ట్గా చేస్తున్నట్టే. ఇమాన్యుల్ ఈ టైంలో లోపల అంటున్నాడు నాకు డెమాన్ కూడా ఉండాలని ఉంది. అందరూ ఉండాలని ఉంటే ఇంకా అందరి పేర్లు చెప్తే ఏమి లాభము? తర్వాత సరికి భరణి గారు మాత్రం గట్టిగా అడుగుతున్నారు దివ్య 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 అని. ఇంకా ఇమాన్యుల్ కూడా ఫస్ట్ పేరు దివ్య చెప్పేసి అయిపోయేసరికి గౌరవం ఏమంటుందంటే డెమాన్ అని తనుజ చెప్పాడు. నాకు డెమాన్ అని తనుజ అని చెప్పిన తర్వాత లాస్ట్కి సరే ఇంకా మీరు అందరూ దివ్య అంటున్నారు కదా, మెజారిటీ ఏమైందంటే డెమాన్ అని తనుజ అని బయటికి వెళ్ళి వచ్చేసరికి ఏంటి గౌరవం పిలిచారు. మేము ముగ్గురు తనుజ అనుకుంటామంటే ముగ్గురు తనుజ అనుకుంటున్నారా? ముగ్గురు దివ్య అనుకుంటాం అంటాడు. దివ్య అనుకుంటారా? అయితే మెజారిటీ నేనేం చేస్తాను అనేసి యాక్సెప్ట్ చేసేసిండు. ముగ్గురు అన్నారు కదా ఇంక మనం ఏం చేస్తామని. భరణి గారు ఏమంటున్నారంటే సుమన్ నువ్వు అనౌన్స్ చేయి, ఈరోజు నువ్వు అనౌన్స్ చేయి, పోయి గేమ్స్ అదే నేమ్స్ నువ్వు అనౌన్స్ చేయి సరదాగా అంటే నువ్వు చెయ్యన్నా. భరణి గారు ఏం కాదు, నువ్వు ఎంతసేపు నిలబడతావు, నాయకుడిలాగా నిలబడు, అప్పుడప్పుడు ఏముంది అందరూ డెసిషన్ కదా నిలబడు. అప్పుడు గౌరవాన్ని పిలిచి గౌరవ్ 2 నేమ్స్ ఫిక్స్ అయ్యాము, మేము తనుజ అండ్ దివ్య ఫిక్స్ అయ్యామంటే గౌరవ్ నాకు ఓకే, ఆ 4 కమాండర్స్ ఓకే, ముగ్గురికి సేమ్ అయితే నేనేం చేయగలుగుతాను ఓకే అనేసి ఇక్కడ పాయింట్ మాట్లాడతారు. మనోడు రాచి రంపాన పెట్టడంలో స్పెషలిస్టు. సూర్యకాంతం గారు కూడా ఇంత టార్చర్ బెటర్ అయ్యా అత్త కోడలు అన్నట్టుగా ఒక విషయం ఇతను ముందు జరిగితే దాన్ని గిల్లి గిచ్చినాడులే అనేసి ఆ పాట ఉంటుంది చూసారా, గోల పెట్టినాడు రో ఏరా ఆగిపోతుంది. ఆ పాయింట్ ఎందుకు చెప్తానంటే ఏమంటాడు తెలుసా, వాళ్ళు 4 కమాండర్స్ నాకు నామినేట్ చేశారు, ఇది గుర్తుపెట్టుకొని అది వచ్చింది ఆ పర్టికులర్ పాయింట్లో 4 నాకు నామినేట్ చేశారు, ఇది 100 సార్లు అన్నాడు. 4 నామినేట్ చేశాను ఈ పర్టికులర్ వారంలో 4 పర్సన్స్ నాకు నామినేట్ చేశారు. సో వాళ్ళు ఎవరైనా ఓకే మెజారిటీతో వెళ్ళిపోండి అనేసి వదిలేశాడు. ఆ తర్వాత రీతు డెమాన్ దగ్గరికి వచ్చి డెమాన్ ఇట్స్ ఓకే అనగానే ఇట్స్ నాట్ ఓకే సీరియస్ ఉన్నాడు. సూపర్ అనిపించాడు. ఎందుకు ఆట మొదలైందని అనుకుంటున్నాను చెప్తానండి. రీతు ఇంకేం చేయలేం కదా డెమాన్, లెట్ ద ఫైర్ బర్న్ డెమాన్ చెప్తాను వాళ్ళందరికీ అనేసి అంటాడు. గౌరవ్ అందరికీ ఫస్ట్ ఆప్షన్ తనుజ ఉంది, సెకండ్ ఆప్షన్ డెమాన్ చెప్పాను నేను, కానీ దివ్యాని సెలెక్ట్ చేశారు, నేనేం చేయమంటావు? సో నాకు ఫస్ట్ ఆప్షన్ తనుజ, నెక్స్ట్ నీది చెప్తే వాళ్ళు దివ్యాని సెలెక్ట్ చేశారు, మెజారిటీ మీద పోయామనేసి చెప్తా ఉన్నాడు. అప్పుడే కళ్యాణ్ వచ్చి సరేరా ఏం కాదులే బాబు ఓదార్చడానికి వచ్చాడు. ఏం కాదులే నిన్న ఆడావు కదా ఇంక మనం ఏం చేస్తాం అనేసి అనగానే డెమాను ఇక్కడ కూడా రియాక్టెడ్. అరే అట్లా ఎట్రా ఆడడానికే వచ్చాం మనం, తీసేస్తే ఎట్లా రా అనేసి అంటే పర్లేదు రా అనేసి భుజం తట్టి వెళ్ళిపోతాడు. ఇతను బాగా బాధపడుతున్నాడు. ఆ బాధకు అర్థం ఉంది, ఇప్పుడే ఆట స్టార్ట్ అయిందని అనిపించింది నాకు. దిస్ ఈజ్ వాట్ గేమ్ ఈజ్. తర్వాత డెమాన్ ఫేవరెటిజం చూపిస్తున్నారుగా చెప్తాను, మళ్ళీ వచ్చి సపోర్ట్ అడుగుతారు చూడ, ఆ రోజు చెప్తాను వీళ్ళందరికీ చెప్తాను. లాస్ట్ వీక్ ఆడారుగా వాళ్ళు, లాస్ట్ వీక్ క్యాప్టెన్సీ టాస్క్లో ఆడారుగా వాళ్ళు, లాస్ట్ దాకా వచ్చారుగా, నేను కంటెండర్ కూడా అవ్వలేదుగా, మరి ఈ పర్టికులర్ టాస్క్లో కూడా ఇందాక ఆడారుగా, మళ్ళీ వాళ్ళనే సెలెక్ట్ చేస్తానంటే ఇంక నేను ఏం చెప్పాలి? ప్రతిసారి వాళ్ళనే సెలెక్ట్ చేస్తే ఎట్లా? బాధపడుతున్నా, ఆ బాధలో అర్థం ఉంది. రీతు మేము కూడా కళ్యాణ్ని నిన్ను ఫైట్ చేస్తే చూద్దామనేసి అనుకుంటున్నాను, మీ ఇద్దరుకుంటే బాగుంటుంది కాబట్టి నిన్ను సెలెక్ట్ చేస్తారని అనుకున్నాం రా, కానీ ఏంటి ఇలా ఎలా చేశారు? అప్పుడు ఇమాన్యుల్ వచ్చి నాకు లాస్ట్ టైం హెల్ప్ చేసింది అనేసి దివ్యకి చెప్పారా, అంతే. డెమాన్ సర్లే అన్న సర్లే అసలు సంజన గారి నేమ్ ఎవ్వరు తీయలేరు, నేనే తీశాను, చూసుకో అర్థం చేసుకో. ఇంకోటి ఏంటంటే నువ్వే చెప్పావు కదరా మొన్న అన్నాడట డెమాను, అన్న దివ్య నీ కోసం నిలబడింది, ఈసారి నిలబడన్నా అన్నట్టుగా. నువ్వు చెప్పిందే కదా నిలబడ్డా అంటే నీ పాయింట్లో ఓకేనన్నా, నాకు ఓకే, నువ్వు దివ్యాన్ని తీసుకోవడం నాకేం ప్రాబ్లం లేదన్నా. దివ్యాన్ని తీసుకోవడంలో ప్రాబ్లం కానీ ఇమాన్యుల్ తనుజ గారికి బదులు డెమాన్ పవన్ పేరు చెప్పుండొచ్చు, చెప్పాడు కానీ అంత స్ట్రిక్ట్గా అంత స్ట్రెస్ చేసి చెప్పాలి, ఊరికే చెప్పాడు అంతే. నెక్స్ట్ సరికి డెమాన్ తనుజ వచ్చింది, తనుజ గారు వచ్చి డెమాన్ ఈ రోజుతో అయిపోలేదు కదరా, టెన్షన్ ఎందుకు, ప్లీజ్ టెన్షన్ పడబాకు ఓకేనా, నిన్న ఆడావు మొన్న ఆడావు, హూ నోస్ మళ్ళీ పెట్టచ్చు కూడా టాస్క్ అనేసి అనగానే డెమాన్ టెన్షన్ కాదు బాధ, దాంట్లో టెన్షన్ కాదు నాది బాధ అనగానే తనుజ నెక్స్ట్ ఏదైనా ప్రాబ్లం వచ్చి ఏదైనా ఛాన్స్ వస్తే నీకు నేను సపోర్ట్ చేస్తారా, నువ్వేం టెన్షన్ పడబాకని బాధపడద్దని ఓదార్చింది. తర్వాత డెమాన్ ఇమ్మునే పోనీ ఎవరితో అయినా గొడవ పడ్డానన్న నేను ఇక్కడ ఎక్కడ ఎవరితోనే గొడవ పడ్డానా, హెల్ప్ఫుల్గా లేనా, ఎవరితో బాగాలేనా, క్యాప్టెన్ అయ్యా అంటున్నారు అయిన వాళ్ళు లేరని అక్కడ, క్యాప్టెన్ అయ్యా అంటున్నారు అయిన వాళ్ళు లేరా. ఈ మాటలో ఎంత బాధ ఉందంటే
గొడ్డు చాకరీ చేస్తాడు అంటే ఫీల్ అవుతారు కానీ డెమాన్ ఫ్యాన్స్. డెమాన్ గొడ్డు చాకరీ చేస్తాడు హౌస్లో. అక్కడ కిచెన్లో ఉన్న వాళ్ళ మీద ఖచ్చితంగా సర్టెన్ లిమిట్లెస్ లవ్ ఉంటుంది అక్కడ ఉండే హౌస్లో. ఎందుకంటే చేసి పెడుతున్నాడు ఓపిక అన్నప్పుడు తెలియని ర్యాపో ఏర్పడుతుంది అందరితో. ఆ ర్యాపో కోసం మనస్ఫూర్తిగా ఫీల్ అవుతాడేమో, ముఖం చూసుకోవాలని కూడా ఇవ్వచ్చు డెమాన్కి. అంత కష్టపడి అంత బాగా చేసి పెడతాడు. మిగతా వాళ్ళ కష్టం కంటే డెమాన్ పవన్ ఈగోలెస్ హార్ట్ఫుల్గా చేసి పెడతాడు భోజనం. రకరకాలుగా వండి పెడతాడు. 24 గంటలు నిలబడే ఉంటాడు. అంత చేసినప్పుడు ఆటోమేటిక్గా ఇంత హెల్ప్ఫుల్గా ఉన్నాడు, ఇంత బాగా చేస్తున్నాడు, బాగా ఆడుతున్నాడు అన్నప్పుడు తన ఛాన్స్ ఇవ్వకపోతే బాధపడడంలో తప్పేంటి? ఇప్పుడు బాధపడడంలో తప్పేంటి అండి? ఎందుకన్నానంటే ఆట మొదలని అరే ఇన్ని రోజులు డెమాన్ పవన్ చేసిన వరస్ట్ థింగ్ అండ్ బ్లండర్ అదే. ఎవరేమన్నా తుడుచుకొని వెళ్ళడం, ఎవరేమన్నా నవ్వుకొని వెళ్ళడం, అవతలను బాధ పెట్టలేకపోవడం, దానివల్లే మిస్టేక్ అవుతుంది. ఈరోజు క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేశాడు చూసారా, ఇక్కడ ఆట మొదలైంది. ఎట్లా అంటే అరే నువ్వు క్వశ్చన్ చేసినప్పుడు జనాల్లోకి వెళ్ళద్దు. క్వశ్చన్ చేసినప్పుడు ఇంకొకసారి ఏమో అలర్ట్గా ఉంటారు. ఈ పవన్ ఫీల్ అవుతున్నాడు, పవన్ తలకాయ నిప్పు, పవన్ ఒక మాట పెడుతున్నాడు, జనాల్లో మనం ఎరుపప్పులు అయిపోతాం, క్వశ్చన్ చేస్తున్నాడు. అలాంటప్పుడు ఆటోమేటిక్గా రెండోసారి ఒక్కొక్కరు వచ్చి మాట ఇస్తారు. మాట ఇచ్చినప్పుడు ఏదో ఒక రోజు నిలబడతారు. నిలబడకపోతే వర్కౌట్ కాదు అనేసి బయట జనాలు చూస్తున్నారు అనే ఫీలింగ్తో వర్కౌట్ అవుతుంది. ప్రతిసారి డెమాన్ తీస్తున్నాడు, డెమాన్ బాధపడుతున్నాడు, డెమాన్ క్వశ్చన్ చేస్తున్నాడు అనే పాయింట్ వచ్చినప్పుడు వర్కౌట్ అవుతుంది. ఏదో ఒక టైంలో మళ్ళీ వెనక నిలబడతారు, జనాలు చూస్తున్నారు అనే పాయింట్. అది గేమ్ స్టార్ట్ అవుద్ది. క్వశ్చన్ చేయకుండా ఉంటే అసలు గేమే స్టార్ట్ కాదు. ఇక్కడ బాగా అనిపించాడు డెమాన్. నెక్స్ట్ వచ్చేసరికి టాస్క్ స్టార్ట్ అయింది. టాస్క్ స్టార్ట్ అయితే కళ్యాణ్ వచ్చి తనూజ గారిని సెలెక్ట్ చేశారు. సో ఈ టాస్క్ ఏంటంటే సింపుల్ టాస్క్ అని అనుకుంటారు. సింపుల్ టాస్క్ కాదు, వన్ ఆఫ్ ద టఫెస్ట్ టాస్క్సే. రెండు ఉన్నాయి దీంట్లో. ఫిజికల్ అంటే ఓవర్ ఫిజికల్ కాదు, సెమీ ఫిజికల్, కానీ టూ మచ్ బ్రెయిన్ గేమ్. ఫిజికల్ బ్రెయిన్ గేమ్ రెండు ఉంటాయి. దాంతోపాటు ఇద్దరు టోప్ కంటెస్టెంట్స్ మీద జరుగుతున్నప్పుడు మైండ్ పనిచేయడం కష్టం. అవతలోడు అల్లాటప్ప అనుకుంటే, ఇక్కడ తనూజని అల్లాటప్ప అనుకుంటే కళ్యాణ్ ఈజీగా ఆడేయచ్చు, కళ్యాణ్ అల్లాటప్ప అనుకుంటే తనూజ ఈజీగా ఆడేయచ్చు. కానీ ఇద్దరు బాగా ఆడే కంటెస్టెంట్స్, టోప్ కంటెస్టెంట్స్ అన్నప్పుడు బ్రెయిన్ అంత ఈజీగా పనిచేయదు. అయ్యో సడన్గా ఆ పిల్ల పెట్టేస్తుందని ఇతను, ఈ అమ్మాయి పెట్టేస్తుందని అతను, ఆ టెన్షన్ అనేది ఉంటుంది. ఇద్దరు బాగా ఆడతారు కదా, ఇద్దరు ఫాస్ట్గా పెట్టేస్తారని మన ఫీలింగ్. కానీ ఈ పర్టికులర్ టాస్క్లో తనూజ గారిని ఎంత అప్రిషియేట్ చేసినా తప్పులేదు. ఎందుకంటే ప్రతి రౌండ్లో నేను లైవ్ చూశాను. ఆ బాక్స్ని ఇది చూసారా, క్యూబ్. నేను ఎందాక లీక్స్లో ఆ క్యూబ్ గేమ్ అని చెప్పాను. నాకు చెప్పినప్పుడు క్యూబ్ గేమ్ అంటే ఏదో సింపుల్ అనుకున్నా. అలాటప్ప గేమ్ కాదు, ఇది కష్టమైన గేమే. ఎందుకంటే ఫస్ట్ దాంట్లో కింద పెట్టాలి, ఆ రాడ్తో కొట్టాలి, అవతలకి తీసుకెళ్ళాలి, దాన్ని 2 రాడ్ల మధ్య తీసుకోవాలి. ఆ హడ్డల్స్ 2 ఉంటాయి, ఆ దాటేసి వెళ్ళిన తర్వాత ఒక దాంట్లో పేర్చాలి. 5 ఉంటాయి, 5 పేర్చాలి. 5 పేర్చినప్పుడు ఏంటంటే ప్రతి క్యూబ్లో 4 వైపుల నుంచి ఈ పక్క కనపడే 4 వైపులు కలర్స్ ఉంటాయి. ఇప్పుడు ఏ కలర్లో ఇటు చూసినా పైనుంచి కిందాక 5 వైపులా కలర్స్ మ్యాచ్ అవ్వకూడదు. డిఫరెంట్ 5 అలా రావాలి. ఇక్కడ నుంచి తీసుకెళ్ళిన క్యూబ్స్, అది టాస్క్. ఆ టాస్క్ అది. సో అలా ఫ్రేమ్ చేయాలన్నప్పుడు ప్రతి రౌండ్లో కళ్యాణ్ ఇక్కడ నుంచి దీన్ని తీసుకెళ్ళేటప్పుడు ఫస్ట్ రౌండ్ ఉండడు. కానీ ఫస్ట్ 2-3 రౌండ్లు టప్ప తీసుకెళ్తాను. 4th రౌండ్కి వచ్చేసరికి ఆల్మోస్ట్ 4-5 సెకండ్లు, 5-6 సెకండ్ల డిఫరెన్స్ ఉంది. 4th రౌండ్ ఇతను తీసుకెళ్ళాడు, వెంటనే తనూజ కూడా తీసుకొస్తుంది. అంటే చాలా గ్యాప్ తక్కువ వచ్చేటట్టుగా వెంటనే రికవర్ అయ్యి మళ్ళీ ఇతనితో పోటాపోటీకి వచ్చింది. తర్వాత 5th వచ్చేసరికి ఆల్మోస్ట్ దగ్గర వచ్చేసింది. సేమ్ 3-4 సెకండ్ల డిఫరెన్స్తోనే వెళ్ళేసి ఫస్ట్ ఇతను పెట్టాడు, ఆవిడ పెట్టింది. తర్వాత ఇద్దరికి రావట్లేదు, ఇద్దరికి అది మ్యాచ్ అవ్వట్లేదు. ఏదో మిస్ అవుతుంది అనేసి ఎంఐ కంప్లైంట్ సంచాలక్, ఏదో మిస్ అవుతుంది, అన్ని మ్యాచ్ అవ్వట్లేదు చూసుకో. ఇతను కూడా అన్ని మ్యాచ్ అవ్వట్లేదు, ఏదైనా ప్రాబ్లం అంటే లేదు, వాళ్ళు ఇచ్చుంటారు, అన్ని మ్యాచ్ చేయడానికి ట్రై చేయండి. ఇద్దరు వల్ల కాల 2-3 సార్లు కంప్లైంట్ చేశారు. కానీ ఒక్కసారిగా తనూజ పెట్టి తిప్పి అటు చెప్పి ఇటు చెప్పి మ్యాచ్ చేసేసింది. చూసుకోగానే చూడంగానే అయిపోయింది అన్నారు, కొట్టేసింది, అయిపోయింది, కంటెండర్ అయింది. ఇక్కడ పాయింట్ ఏంటంటే తనూజ గారు గెలిచారు. కళ్యాణ్ ఓడిపోవడానికి రీజన్ ఆ పర్టికులర్ టాస్క్ అంత ఈజీ టాస్క్ కాదు. అవతలోడు గెలిచిన దానికి హ్యూజ్ అప్రిషియేషన్ ఇవ్వాలి. కానీ ఓడిపోయిన దానికి అయ్యో ఓడిపోయాడా అనే టాస్క్ అది. ఎందుకంటే బ్రెయిను ప్లస్ ఫాస్ట్ వెంటనే మనం అబ్జర్వ్ చేసుకుని టపటాప తిప్పుతూ వెళ్ళాలి. ఆ టైంలో చిన్న మిస్ మ్యాచ్ జరిగిన మళ్ళీ వస్తుంది. అవతల వాళ్ళు బాగా తెలివైన వాళ్ళు అన్నప్పుడు మీకు టైం అయినప్పుడు ఆటోమేటిక్గా అయిపోద్ది. ఆ అమ్మాయి వెంటనే టపటాప తిప్పి అరేంజ్ చేసింది. ఇతను అరేంజ్ చేసే టైంలో ఆటోమేటిక్గా టైం సరిపోలేదు, ఆవిడ అయిపోయింది. అది టఫెస్ట్ టాస్క్. ఈ టాస్క్లో ఓడిపోయిన వాళ్ళు అయ్యో అనేది ఏం లే. కళ్యాణ్ ఎఫర్ట్స్ కూడా టూ గుడ్. ఆ టాస్క్ అంత చీప్గా గెలవలేడా, ఇది కూడా గెలవలేడా అనే టాస్క్ సూపర్ టాస్క్. ఇది కూడా గెలవలేడా అనే టాస్క్ వస్తే తనూజ గారి గెలుపు కూడా అర్థం ఉండదు. ఇది కూడా కాదు, సూపర్ టాస్క్, టఫ్ టాస్క్, 2 ఆడాలి. పరిగెత్తుకుంటూ వచ్చేది ఉంది, తర్వాత పెట్టి అదన్నీ కలర్స్ అన్ని నీట్గా పెట్టేది ఉంది, టెన్షన్ పడకుండా ఆడాలి. అవతల పెట్టేస్తారని టెన్షన్ పడాలి. ఆ టెన్షన్ తప్పించుకొని ఈ మైండ్ వర్క్ చేసి కలర్స్ అన్ని మ్యాచ్ కాకుండా పెట్టాలి. సూపర్. అంతే. ఇక్కడ తనూజ గారిని
బీభత్సంగా అప్రిషియేట్ చేయాల్సింది ఏంటంటే హై ప్రెజర్లో ఆడుతుంది అమ్మాయి. ప్రతిసారి క్యాప్టెన్సీ వస్తుంది పోతుంది, క్యాప్టెన్సీ వస్తుంది పోతుంది. ఇప్పుడు కళ్యాణ్ క్లోజ్ ఫ్రెండ్ కళ్యాణ్తోనే పడింది. ఈ కళ్యాణ్తో గెలవగలుగుతానా లేదా ఆ టెన్షన్ పెట్టుకొని కూడా ఆ టాస్క్ని కంప్లీట్ చేసింది. ఆ అమ్మాయితో పోల్చుకుంటే ఇక్కడ అవుట్ సైడ్ చూసే మనకుండేది ఏంటంటే, నా ఒపీనియన్ కుంభస్థలాన్ని కొట్టిందిరా. ఎందుకు కుంభస్థలం అన్నా అంటే అక్కడ కుంభస్థలం టాస్కుల పరంగా డెమాన్ పక్క. కానీ నేను కుంభస్థలం అని తమ్మునేలు పెట్టడానికి రీజన్ అంటే అవుట్ సైడ్ కుంభస్థలం తనూజాకి కుంభస్థలం, తనూజ తర్వాత అక్కడ ఉన్న కుంభస్థలం ఓటింగ్ ప్రకారం కళ్యాణ్. ఇక్కడ అవుట్ సైడ్ రైవలరీస్ ప్రకారం కుంభస్థలం ఇక్కడ కళ్యాణ్కి తనూజ, తనూజాకి కళ్యాణ్. అలాంటి ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య హేట్రెడ్, వీళ్ళిద్దరి మధ్య బూతులు, వీళ్ళిద్దరిని ఎవరిని పొగిడినా ఈ మధ్య అంత పెంట జరుగుతుంది. కళ్యాణ్ని పొగిడితే తనూజాని విమర్శించకపోయినా తనూజ ఫ్యాన్స్ తనూజ పిఆర్ అటాక్, తనూజాని పొగిడితే కళ్యాణ్ని విమర్శించకపోయినా వీళ్ళంతా అటాక్. ఇలాంటి పెంట జరుగుతున్నప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ కుంభస్థలం కళ్యాణ్ అయ్యిండు. అలాంటి కళ్యాణ్ మీదే గెలిచి ఎందుకు ఇక్కడ తనూజాని అనేది ఎవరు? కళ్యాణ్ ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారు. ఓడిపోతుంది, అట్ట ఆడుతుంది, ఇట్ట ఆడుతుంది, ఏం ఆడుతుంది అనే ఫీలింగ్ వాళ్ళిద్దరు అంత క్లోజ్గా ఉన్నా. అలాంటి వాళ్ళకి ఆటోమేటిక్గా ఈవిడ అతని మీదే గెలిచి కంటెంట్ రైన్ చూసారా, దట్ ఈస్ వాట్ సూపర్ గూస్ బౌన్స్ మూమెంట్ వాళ్ళ ఫ్యాన్స్కి. బర్నాల్ మూమెంట్స్ వాళ్ళ హేటర్స్కి అనేసి ట్వీట్ చేస్తే, అరే నువ్వేరా అసలు హేటర్ అంట. అరే బచ్చాలరా మీరు నిజంగా ట్విట్టర్లో ఉండేవాళ్ళు, వాళ్ళని చూస్తే నవ్వు వస్తుంది నాకు. వాళ్ళని గెలకడానికి అప్పుడప్పుడు ట్వీట్ వేసి వాళ్ళకి మండిచ్చేటట్టు చేద్దాం అన్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే నన్ను ఎవరికి రా పిఆర్గా కూడా చేశారో అందరికీ అంటగట్టేస్తారు. నేను ఎంతమంది అన్నా ఎవరన్నా నేను చేసేది ఏంటే ఆ ఎపిసోడ్లో ఎవడు నెగిటివ్ అయినా నెగిటివ్గానే చెప్తా. నాకు అనిపిస్తే ఎవరు పాజిటివ్ అయితే పాజిటివ్గానే చెప్తా. వాళ్ళు ఏమన్నా అనుకుంటారు, వీళ్ళు ఏమన్నా అనుకుంటారు, నా మీద ఇంకోటి వీడియో చేస్తారు, ఇంకోటి ఏమనదు, ట్వీట్లు పెడతారు, ఏది పడుచుకొని మా ప్యూర్ ఆ ఎపిసోడ్లో ఏది ఉంటుంది. నిన్నే పొగడొచ్చు, ఈరోజు నాకు నచ్చకపోతే విమర్శించేస్తా, నిన్నే విమర్శించు, ఈరోజు నచ్చితే బైబస్గా పొడుతా. అదే కదా ఈరోజు తనూజ గురించి చేస్తాను, నేను నాకు నచ్చలేదు ఆవిడ అసలు వరస్ట్ అనిపించారు. ఏంట్రా డెమాన్ పవన్ అలా అన్నారు అన్నట్టు అనిపిస్తుంది. ఈరోజు ఏంటి నెక్స్ట్ వాళ్ళు ఆడారా, ఇంకేంటి నెగిటివ్ ఎట్లా చేస్తాం? ఇలా ఆడినప్పుడు నెగిటివ్ చేస్తే అది ఇంటెన్షనల్ నెగిటివ్. దానికి నన్ను బర్నాలంట. నాకెందుకురా బర్నాలు? నాకు ఆ కంటెస్టెంట్ ఎవడైనా బాగా ఆడితే నాకు ఫుల్లీ హ్యాపీ. ఆ రోజు బీభత్సంగా పోడుకోవచ్చు, బీభత్సంగా వ్యూస్ వస్తాయి, రీల్స్ చేసుకోవచ్చు, ఇవన్నీ ఉంటాయి. నాకెందుకు హేట్రెడ్? ఇది హేట్రెడ్ ఎవరికంటే బర్నాలు ఎవరికంటే ఎవరైతే ఫ్యాన్స్కి హేటర్స్ ఉంటారు చూసారా, అయ్యో ఈవిడంటే నచ్చదు, ఏం చేసినా తప్పడతామనే ఫ్యాన్స్ ఉంటారు. వాళ్ళకి ఇది ఫ్యాన్స్ తిరుగుతూ ఉంటారు. తనూజ గారి ఫ్యాన్స్ ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి గూస్ బంప్స్ మూమెంట్. ఎందుకంటే కళ్యాణ్ మీద గెలిచింది కాబట్టి. ఇలా కుంభస్థానాన్ని కొట్టి క్యాప్టెన్ అయిందని పెట్టే కదా. నెక్స్ట్ టాస్క్ ఏంటంటే కంటెండర్స్ వచ్చి తనూజ, నిఖిల్, రీతు ఏమీ ఆడకుండా ఎక్కడ వేసిన గొంగల్లాగా కూర్చొని ఉండిపోయిన రీతు చౌదరి గారు కూడా కంటెండర్ అయ్యి వీళ్ళ ముగ్గురికి ఒక టాస్క్ పెట్టారు. ఆ టాస్క్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్తా. ఏదో వెయిట్స్ మోసే టాస్క్ కానీ కొంత సపోర్టింగ్ మిక్స్ అయి ఉంది. ఆ వెయిట్స్ వచ్చి యాడ్ చేయాలి. ఒక్కొక్కరు కత్తులు ఏదో పడు ఆ కత్తులకి వెయిట్స్ ఏదో యాడ్ చేస్తారంట. హౌస్ మేట్స్ వచ్చి యాడ్ చేయాలి. వాళ్ళు వచ్చి యాడ్ చేసి దాన్ని బట్టి ఎవరికి యాడ్ చేస్తారో వాళ్ళు అవుట్ అవుతుంటారు. ఎక్కువ వెయిట్లో ఒక్కొక్కరు యాడ్ చేసి 1 kg వెయిట్, 2 kg వెయిట్స్, 5 kg వెయిట్స్ అలా ఉంటాయి. వాళ్ళు వచ్చి యాడ్ చేసి దాన్ని బట్టి అవతల ఎక్కువసేపు హోల్డ్ చేయలేకపోయి అవుట్ అయితే ఎవరైతే లాస్ట్ దాకా ఉంటారో వాళ్ళు క్యాప్టెన్ అవుతారు. సపోర్టింగ్ అండ్ వెయిట్స్ మోయాలి. నాకు తెలిసి తనూజ గారు వెయిట్ వేయలేదేమో అనుకుంటున్నా, ఏసున్నా మోసారో తెలియదు. కానీ అది ఆడి ఆవిడ క్యాప్టెన్ అయ్యారు. ఏదేమైనా పర్టికులర్గా కళ్యాణ్తోనే కంటెండర్షిప్ గెలిచి ఈ పర్టికులర్ వారం ఫ్యామిలీ వీక్ వాళ్ళ ఫ్యామిలీ ఎంటర్ అయ్యే టైంకి తనూజ గారు క్యాప్టెన్ అయ్యారంటే ఇట్స్ ప్యూర్ గూస్ బంప్స్ అంతే. ఇక ఎవడు ఏమన్నా ఆపడం కష్టమే. దట్స్ ఇట్, ఇంకా అంతకుమించి ఏం లేదు. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ. అండ్ కళ్యాణ్ రిలేటెడ్ కూడా ఎఫర్ట్స్ పెట్టాడు. ఇంక మనం ఏం చేయలేం. డెమాన్ పవన్ మాత్రం సూపర్ అనిపిస్తుంది నాకు.